యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. అందరం గట్టిగా స్తోత్రం చెప్దామా? సరిగ్గా స్తోత్రం చెప్తే నిశ్శబ్దం వచ్చేస్తుంది. ఏది సరిగ్గా చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముమ్మారు చెప్పండి. ఎలా వస్తుంది? ఇది సముద్ర తరంగంలాగా. కలిసి చూద్దాం ఒకసారి గట్టిగా. అబ్బా ఎంత బాగుంది! అమ్మో, ఇక్కడ మనదే ఇట్లా ఉంటే స్వరం, అక్కడ దూతలు, కోట్ల కొలది దూతలు దేవుణ్ణి స్తుతిస్తుంటే ఇంకెంత బాగుంటుందో. దేవునికి మహిమ. జాగ్రత్తగా విందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ప్రభువును బట్టి. ఆయన అంటే ప్రభు అంటే ప్రభువును బట్టి మనకు ధైర్యం ఉన్నది అని మాట్లాడుతున్నాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది అని కదా ఉంది. అక్కడ జస్ట్ ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఆయన ఆలకించి జవాబు ఇస్తాడు అని మాత్రమే అర్థమవుతుంది అక్కడ చదివితే. కొద్దిగా ఆ ఒక్క మాటని ధ్యానిస్తే మరికొన్ని సంగతులు నాకు బోధపడ్డాయి. వాటిని ఈరోజు మీతో పంచుకుందామని ఆశపడ్డా. వాటిల్లో మొట్టమొదటిది అక్కడ చెప్పిందే చెప్పుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన తప్పకుండా మన మనవి వింటాడు. మనవి వింటాడంటే అర్థం ఏంటంటే, మనం అడిగింది చేస్తాడు అని. అంతవరకు బాగుంది. ప్రభువును బట్టి మన ప్రార్థన ఆయన చెంతకు వెళుతుంది, ఆయన జవాబు ఇస్తాడు అన్న ఒక్క విషయమే ధైర్యమా? లేకపోతే ఆయనను బట్టి ఇంకా మనకి ఏమైనా ఏ విషయాల్లోనైనా ధైర్యం ఉన్నదా అన్న కోణంలో ఆలోచన చేస్తే, ఆయనను బట్టి మనకు అనేక సంగతులలో ధైర్యము కలదు. సింపుల్ మెసేజ్, చాలా క్లియర్గా ఉంటుంది, ఏమీ కన్ఫ్యూజ్ ఉండదు, క్లియర్గా ఉంటుంది. ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది. ఆయన లేకపోతే మనకు ధైర్యం లేదు. ఆయన ఉన్నాడు గనక ఆయనను బట్టి ఒక ధైర్యం. మొట్టమొదటిది, నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవం మనం చేరాలని ఆశపడుతున్నాం. మరో భాషలో మోక్షం, పరలోక రాజ్యం. నిత్య నరకాగ్ని మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంది ఆత్మల కొరకు. పాతాళము ఆశతో నోరు తెరచుచున్నది అనుంది బైబిల్లో. ఎందుకు? నశించిపోయే ఆత్మలు అందులో పడాలని, వాటిని స్వీకరించాలని. ఫైనల్లో పాతాళమును మృతుల లోకమును నశింపజేయబడతాయి. మరణమును, పాతాళమును, మృతుల లోకం మొత్తం కలిపి నశింపజేయబడతాయి. అర్థమైందా? ఎందుకంటే పాతాళము ఆత్మల కొరకు మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంది అని రాశాడు. ఆ పాతాళ అగ్ని, నరకాగ్నిలో పడకుండా మనం నిత్య జీవానికి చేరాలనే ఆశ ఉంది మనకే కాదు, లోకంలో అందరికీ ఉంది. బ్రతికినంత వరకు సుఖంగా బ్రతకాలి, చచ్చిన తర్వాత నరకాగ్నికి వెళ్ళకూడదు, మోక్షానికి వెళ్ళాలి అని అందరి హృదయాభిలాష. ఎవరు ఏ కార్యాలు చేసినా, ఏ పుణ్యాలు చేసినా, ఏ పూజలు చేసినా, జపాలు చేసినా, తపాలు చేసినా, వ్రతాలు చేసినా, మతాలు బట్టినా అందరి స్వప అదే. అర్థమైందా? ఏంటది? పాపము నుండి విడుదల పొంది, దేని నుండి? పాపము నుండి విడుదల పొంది బ్రతుకులో మనశ్శాంతిగా జీవించి
మరణానంతరం మోక్షానికి చేరాలన్న ఉబలాటంతోనే భక్తి, ఆ భక్తిలో కొన్ని కార్యాలు. అయితే మనము ఒక విశ్వాసంలో ఉన్నాం. లోకంలో ఇంకా వేరే వేరే విశ్వాసాలు ఉన్నాయి, వేరే వేరే మతాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మోక్షానికి చేరాలనే పాపం చాలా కష్టాలు పడుతున్నారు. నియమ నిష్టలతో, గరిష్టతతో ఎన్నో బాధలు పడుతున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు అంటే పాపము నుండి బయటపడటానికి. ఎందుకు పాపం అంత భయంకరమైందంటే నరకానికి తీసుకెళ్తుంది కాబట్టి. నరకం తప్పించుకోవాలి అంటే ముందు పాపం నుండి విడుదల పొందాలి. పాపం నుండి విడుదల పొందాలంటే ఏం చేస్తే పాపం నుండి విడుదల వచ్చింది అన్న ఒక్క పాయింట్ మీద ఎన్ని బాధలో పడుతున్నారు జనం. మీకు తెలుసుగా ఆ సంగతే? ఎంతమందికి తెలుసు? కొంతమంది చేతులు ఎత్తలా. తెలియదా? అన్ని జనులు ఎన్ని పాటలు పాడుతున్నారు, ఎన్ని పాటలు పాడుతున్నారు, ఎన్ని కుస్తీలు పాడుతున్నారు, ఎంత హింస పడుతున్నారు. నాకు తెలుసు, మీకు తెలియదా? మరి తెలిస్తే చేతులు ఎత్తండి, సిగ్గెందుకు? రైట్, అందరికీ తెలుసు. మరి రకరకాల మార్గాల్లో పాపం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నేను కూడా ప్రయత్నం చేశాను. కానీ ధైర్యం ఉందా? ఏ ఒక్క వ్యక్తిని బట్టైనా ధైర్యం ఉందా అంటే నేను గతంలో సేవించిన వాళ్ళ విషయంలో చెప్తున్నా, ఒక్కరిని బట్టి కూడా ధైర్యం లేదు. ఎందుకు లేదు అంటే 2 కారణాలను బట్టి, వారిని బట్టి నాకు ధైర్యం లేదు. 2 కారణాలు. మొట్టమొదటిది, నా పాపముల నుండి నన్ను విడిపించడానికి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, తర్కబద్ధంగా, హేతుబద్ధంగా వాళ్ళు ఏమీ చేయలేదు నా పాపము నుండి నన్ను కాపాడటానికి. మొదటిది, మానవ జాతిని తమ పాపముల నుండి విడిపించడానికి వారు ఏమీ చెయ్యలేదు, గతంలో నేను సేవించిన వారు. మొదటిది. రెండవది, కాసేపు నిశ్శబ్దాన్ని పాటించండి, మర్యాదగా చెప్తున్నా, సప్పుడు చేయొద్దు. సప్పుడు చేస్తే నేను బయటికి తిట్టను కానీ మనసులో తిట్టుకుంటా. ఎవరన్నా సప్పుడు చేస్తే మనసులో ఏమో తిట్టుకుంటే దున్నపోతులాగా ఉంది, ఎందుకంత గొడవ చేస్తుంది, పనికి మాలిందని లోపల తిట్టుకుంటా. అది ఇంకా ఏమేమి తిట్టుకుంటానో కూడా చెప్పలేను నేను. అది కాబట్టి కాస్త నిశ్శబ్దం పాటించాలి, మర్యాదగా ఎక్కడోళ్ళు అక్కడ. ఉన్న సంగతి చెబుతున్నాను, నేను తిట్టుకుంటానని చెప్తున్నా. నేను షో చేయను, తిట్టుకుంటా. కాబట్టి నా చేత లోపల భయంకర తిట్లు మీరు తినకుంటున్నట్లు నిశ్శబ్దం పాటించండి. ఇప్పుడు అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. అసలు ఏంది అట్లా తిట్టొచ్చు దైవజనుడు అంటే? అందుబాటులో ఉంటే ఒకటి బీగుతా కూడా. మరి లేకపోతే నేనేం కంఠశోష లాక్కో నేను మాట్లాడుతుంటే పిచ్చిగుందా అనాలనిపించేది, అనలే. కాబట్టి ఇది సంగతి, జాగ్రత్తగా రండి. ఎక్కడొచ్చాగా? అదే పిచ్చిగా ఉంది కదా ఏమంటారు. ఎక్కడొచ్చాగా? 2 సంగతులు. ఒకటి, నా పాపముల నుండి నన్ను కాపాడటానికి నేను గతమున సేవించిన వారు ఏమీ చేయలేదు. ఇది మొదటి కారణం. నేను వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకోపోవడానికి, ఈయనను ఆశ్రయిస్తే ఈయన నా పాపాలు తీసేస్తాడు అనడానికి ఆయన ఏం చేయలే. ఇంకా ధైర్యం ఎట్టొచ్చింది నాకు? మొదటిది. రెండోది, అసలు నన్ను పాపాల నుంచి విడిపించడం సంగతి అటుంచి వారి పాపాల నుంచి బయటపడే మార్గమే వారికి లేక, వారు సైతం పరమాత్మ మా పాపముల నుండి మమ్మల్ని విడిపించమని వారు సైతము యజ్ఞయాగాలు చేశారు. అర్థమైందా? కాబట్టి వారి పాపములనే తొలగించుకోవడానికి వారికి చేతగాక, పరమాత్ముని యొక్క బలియాగము మీద విశ్వాసం ఉంచి వారు సైతం పరమాత్మను ఆశ్రయించినట్లుగా సనాతన సాహిత్యం చెబుతుంది. అర్థమైందా? 2, మొట్టమొదటిది, తమ పాపముల నుండి విడుదల పొందడానికి తామే అగ్ని అయిన వానిని ఆశ్రయించారు. రెండవది,
తమ పాపములకే దిక్కు లేనప్పుడు మరి నా పాపములకి వాళ్ళు ఏం జవాబు చెప్తారు? కాబట్టి ఇక్కడ కాదు, ఇక్కడ ఈ ఊరు కాదు, ఆ ఊర్లో అబ్బో మంచి పవర్ఫుల్ అంట, ఈ ఊర్లో భలే పవర్ఫుల్ అంట, అసలు అక్కడికి పోతే తిరిగి ఉండదంట, ఇక్కడికి పోతే అస్సలు మామూలుగా ఉండదంట, అక్కడికి పోతే అదంట, ఎక్కడికి పోతే ఇదంట అంటే అన్నకాడికల్లా పోయి పరిగెత్తి అక్కడికి పోయి కూడా ఎక్కడికి పోయి కూడా ఇయే చూశాను నేను. ఈ రెండే. ఒకటి, వారు నా కోసం ఏం చేయలేదు. రెండు, వారు కూడా బలహీనులయ్యే ఉన్నారు, అర్షడ్ వర్గాలకు బానిసలయ్యే ఉన్నారు. నాదేం బ్రతుకో వారిది అదే బ్రతుకు. కాబట్టి ఇక ఎక్కడికి పోయినా ధైర్యం రావట్లా, ఎక్కడికి పోయినా ధైర్యం రావట్లా. ఏ ఒక్కడి దగ్గరికి పోయి ఆధారపడదామన్నా ఎక్కడో చోట ఏదో ఒకటి కనపడుతుంది. పర్వాలేదులే, ఈ పర్సన్ మీద మనం డిపెండ్ అవ్వచ్చు, ఈ పర్సన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. బెదర్ ప్లీజ్ ఒకసారి పక్కన వాళ్ళని చూడండి, వందనాలు చెప్పండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. మాస్కులు తీయకుండా, మాస్కులు పెట్టుకొని వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి. అడగండి, బాగున్నారా, మీరు ఇంకా సజీవులై ఉన్నారా అడగండి. ఉండండి, సజీవులై ఉండండి, బతికి ఉండండి, బాగుండండి, ప్రభు మిమ్మును ఆశీర్వదించును గాక అని చెప్పండి. ఒకరికొకరు చెప్పండి, ప్రభు మిమ్మును దీవించుగాక. ఇటుపక్క కూడా తిరిగి చెప్పండి, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. చివరిలో చెప్పండి, కాస్త వాక్యం వినండి, చెప్పుకోండి, ఒకరికొకరు చెప్పండి, కాస్త వాక్యం వినండి అని చెప్పుకోండి. లైవ్లో ఎవరైనా ఉన్నారా? లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వందనాలండి, మిమ్మల్ని మర్చిపోయాను. మీరు కూడా లైవ్లో ఉన్నారు, సరే లైన్లో ఉన్నారా? కొంతమంది కూర చేస్తా, కొంతమంది మంచాల మీద బోర్లు పండుకొని, కొంపతీసి అట్టే లేరు కదా. ఆదివారం వాక్యం, మీరు బయటికి వెళ్ళే అవకాశం లేక వాక్యం ఒకవేళ లైవ్లో ఉండి వింటుంటే జాగ్రత్తగా వినండి. చర్చికి వెళ్ళొచ్చి అయినా శాలేమని చెప్పే మాటలు కూడా విందాం, దేవుణ్ణి వాక్యం విందామని ఒకవేళ లైవ్లోకి వస్తే ఇనొచ్చాంగా అన్నట్టు వినకండి, జాగ్రత్తగా సీరియస్గా వినండి. ఈ వ్యక్తి మీద నేను ఆధారపడదామని ప్రయత్నం చేయడానికి తగిన వ్యక్తి ఒక్కరు కూడా కనబడలా. నేను ఎవరెవరినైతే చూశానో, ఎవరెవరినైతే ఆలోచించానో అందరిలో కూడా పాపం కనపడింది. ఇంక వారి దగ్గరే కాదు ఉన్నప్పుడు ఇక నాకు విడుదల వారు ఎలా ఇస్తారు? వారికే రక్షకుడు అవసరం, వాళ్ళు నాకు రక్షకులు ఎలా కాగలుగుతారు అని ధైర్యం ఉండేది కాదు. సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చి యేసయ్యతో మాట్లాడింది. తాను త్రాగి తన పిల్లలకు త్రాగుటకు ఈ నీళ్ళిచ్చిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అంటది యేసయ్యని. యాకోబు యోసేపు ఇచ్చిన నీళ్లు తాగేవాడు మళ్ళీ దప్పికొంటాడు. పిచ్చి తల్లి, నేనిచ్చు నీళ్లు తాగేవాడు ఎప్పటికీ దప్పికొనడు. అవి వాని కడుపులో నుండి నిత్యము ఊరేడు జీవ నది వలె ఉంటాయి అని చెప్పేశాడు. అయ్యా నీ సమరయ స్త్రీని, మీరేమో యూదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే, నేనిచ్చే నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా, నేనిచ్చే నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా, చేద నీకు ఏమీ లేదు నీళ్లు నాకెట్లిస్తావంటి, చేద నీకు ఏమీ లేదు నీళ్లు నాకెట్లిస్తావంటి. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. వీడెడు పోయాడా? పెత్తనానికి పోయాడా? దాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, దాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా.
నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే, నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కావన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానమ్మా, నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను తెమ్మన్నాడే. అయ్యా నేనొంటరిదాన్ని నాకెవరూ లేరన్నానే, అయ్యా నేనొంటరిదాన్ని నాకు ఎవరు లేరన్నానే. లోపమేమి ఎరుగనట్టు లోగుట్టు దాచానమ్మా, లోపమేమి ఎరుగనట్టు లోగుట్టు దాచానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. నీకు భర్త లేడన్నాడే, పెనిమిట్ల 5గురన్నాడే. ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాడన్నాడే. వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా, విప్పి నాకు చెప్పాడమ్మా. ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా, ఆనాటి నుండి నేను యేసుని సాక్షినయ్యానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా.